హలో అండి, నేను మీ చిక్కి. ముందు రాత్రే నేను ఎప్పేసి పెట్టుకున్నాను. ఆ ఒక్క కర్డ్లో ఇప్పుడు మనం బటర్ ఎలా రిమూవ్ చేస్తాం చూద్దాం. చూడండి ఎంత బాగుంది కర్డ్. దీన్నంతా మీగడ ఉంటుంది కదా, దాన్ని కొంచెం కొంచెంగా కలెక్ట్ చేసి ఇలా ఎప్పేసుకొని పెట్టుకుంటే మన ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మనకి ఆవు పాలు అవసరం లేదు, నందిని పాల్లోనే చేశాను నేను ఇదంతా. ఇప్పుడు మంచిగా బాక్స్లో వేసుకొని నేను చూపిస్తున్నాను కదా, అలాగా వాటర్ యాడ్ చేసుకొని లీక్ కాకుండా క్లోజ్ చేసుకొని మంచిగా షేక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను చేస్తున్నాను కదా, అలా చేయాలి. బాగా షేక్ చేసుకుంటే మనకు వెన్న ఇంకా ఫాస్ట్గా వస్తుంది. ఆ వెన్నను చూసాక మీకే తెలుస్తుంది. చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి ఎంత బాగా వచ్చింది వెన్న. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక క్లీన్ వాటర్లోకి తీసుకొని కడుక్కోవాలి. అందులో కర్డ్ ఏమన్నా ఉంటే అదంతా రిమూవ్ అవుతుంది. అప్పుడు మనకు నెయ్యి చేసుకునేటప్పుడు నెయ్యి ఎక్కువ కాలం ఉండి చెడిపోకుండా ఉంటుంది. చూసారా వెన్న ఎంత బాగుందో. ఇప్పుడు దాన్ని ఒక బాక్స్ ఫస్ట్ అలా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. మంచిగా వాష్ చేయాలి. ఏ కర్డ్ ఉండకూడదు. వాటర్ కొంచెం ఉన్నా పర్లేదు. చూసారా ఎంత వెన్న వచ్చిందో. ఇప్పుడు ఒక మజ్జిగ ఉంటుంది కదా, అది ఒక గ్లాస్లో తీసేసుకొని మళ్ళీ అదే బాక్స్లోనే ఇంకా కొంచెం ఉంది కదా, దాన్ని వేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేసుకుందాం. అదొక మీగడలా ఉంటుంది కదా, తింటే ఎంత బాగుంటుందంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు సేమ్ అలాగే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మంచిగా క్లోజ్ చేసుకొని మళ్ళీ షేక్ చేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకొని అదే బౌల్లోకి తీసుకోండి. ఇదంతా మేము నందిని మిల్క్ యూస్ చేస్తాం, దాంట్లోనే చేశాను. ఎంత బాగా వస్తుందో తెలుసా. అంత మజ్జిగ వచ్చింది మనకు. చూసారా ఎంతో వెన్న. ఇప్పుడు దాన్ని గీ చేసుకుందాం. అలా ఒక బౌల్లో తీసుకోవాలి. దాన్ని బాగా హీట్ చేసుకోవాలి, బాయిల్ అయ్యేలాగా. అప్పుడు మనకు గీ రెడీ అయిపోతుంది. చూసారా ఎలా బాయిల్ అవుతుందో. ఇంకా చాలా కావాలి. ఇప్పుడు మన ఎంత వెన్న ఉందో దానికిన్నా సగమే మనకు వస్తుంది. చూసారా ఇలా వడకట్టుకుంటే గీ రెడీ అయిపోయింది. చూసారా. ఓకే బాయ్ ఫ్రెండ్స్.